తండ్రి చనిపోయిన తర్వాత కొడుకు తండ్రి భస్మాన్ని పెట్టడానికి చెల్లికి తెలియకుండా ఆ డబ్బాను ఆమె దగ్గర నుంచి తీసుకున్నాడు. ఒక స్నేహితుడిని తీసుకుని వెంటనే సముద్రం దగ్గరికి వెళ్ళాడు. ముందే సిద్ధం చేసిన బాణాసంచా డబ్బాలో తండ్రి భస్మాన్ని పోశాడు. ఫ్యూజ్ వెలిగించగానే బాణాసంచా ఆకాశంలోకి ఎగిరి తండ్రి భస్మాన్ని ఆకాశమంతా చల్లేసింది. చిన్న చిన్న మెరుపులు. అది చాలా అందమైన దృశ్యం. ఇది ఇలా జరగడానికి కారణం ఇది తండ్రి చివరి కోరిక. తండ్రి తన కొడుకుతో ఇలా చెప్పాడు, సాధారణ అంత్యక్రియలు నాకు వద్దు. నాకు కావలసింది కొంచెం డిఫరెంట్గా ఉండాలి. నా అంత్యక్రియ ప్రత్యేకంగా ఉండాలి. ఈ బేబీ ఫార్ములా డబ్బా చాలు. ఎలా చేయాలో మాత్రం చెప్పలేదు. నువ్వే ఆలోచించు. నాకు ఊహించని సర్ప్రైజ్ ఇవ్వు అన్నాడు. తర్వాత కొడుకు చెల్లితో అంత్యక్రియల విషయానికి మాట్లాడాడు. అమ్మ పక్కనే సమాధి చేయాలి అని చెల్లి చెప్పింది. కానీ కొడుకు ఒప్పుకోలేదు. ఆకాశంలో కలిపేద్దాం అతడిని ఆలోచింపజేసింది. అప్పుడే అతడికి ఒక మంచి ఆలోచన వచ్చింది. తండ్రికి బాణాసంచాతో వీడ్కోలు ఇవ్వాలి. అలా మొదట చెప్పిన ఆ దృశ్యం జరిగింది. కొడుకు తండ్రి చివరి కోరికను పూర్తిగా నెరవేర్చాడు. తండ్రి స్వర్గంలో శాంతిగా, ఆనందంగా ఉంటాడని ఆ కొడుకు మనస్ఫూర్తిగా కోరుకున్నాడు.